రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు విషయంలో 98% పూర్తిగా విఫలమయ్యారని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆరోపించారు. శనివారం విశాఖ టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రాజకీయ సమీకరణలు శరవేగంగా మారుతున్నాయని, జగన్ ఎటు ప్రయాణం చేస్తున్నాడో తెలియని పరిస్థితి ఉందన్నారు. అమలు కాని హామీలతో జగన్ అధికారంలోకి వచ్చారని, 730 హామీలు ఇచ్చి కేవలం 21 మాత్రమే అమలు చేశారని ఆరోపించారు. రాష్ట్ర ప్రజలంతా జగన్ కు బాయ్ బాయ్ చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని గంటా శ్రీనివాసరావు తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం శరవేగంగా మారుతున్న పరిణామాలన్నీ కూడా అందరూ గమనిస్తూ ఉన్నాం. ప్రత్యేకించి రాజకీయంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక కొత్త ప్రక్రియకు శ్రీకారం చుట్టడం, ఆ ప్రక్రియ మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా వస్తున్న ప్రకంపనలు ఏ విధంగా ఉన్నాయో మనం చూస్తూ ఉన్నాం. రోజు రోజుకి పరిస్థితి అదుపు తప్పి తనకు ఎటు ప్రయాణం చేస్తున్నప్పుడు తెలియని ఒక అగమ్యకరమైన పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణిస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. 2019 ఎన్నికల్లో ఒక్క ఛాన్స్ పేరుతోటి ఆచరణకు సాధ్యం కానీ, అమలుకు వీలు కానీ అనేక రకాల హామీలతోటి మరి ఎప్పుడు కూడా లేనంత భారీ మెజార్టీతోటి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 4 సంవత్సరాల 9 నెలలు తన పరిపాలనా కాలంలో ఆ హామీలు, ఇచ్చిన వాగ్దానాలు, అలాగే మేనిఫెస్టోలో పెట్టిన అంశాలు అన్నీ కూడా పక్కన పెట్టి అట్లన్నిటి కూడా తూట్లు పొడిచి కేవలం సంక్షేమం పేరుతోటి నేను బట్టలు నొప్పుతున్నాను, నేరుగా లబ్ధిదారులకే అన్ని ప్రయోజనాలు చేకూరుస్తున్నానని చెప్పి ఒక మాయ మాటలు చెప్పి 99.9% అంటే ఆల్మోస్ట్ ఆల్ 100% హామీలు అమలు చేశాను నేను అని చెప్పని ఇప్పటికీ ఒక బోటకు మాటలు చెప్తున్న నేపథ్యం ఇది. మొత్తం ఆయన చెప్పింది ఒక్కసారి ఆలోచిస్తే ఆయన మొత్తం 3 రకాలుగా హామీలు ఇచ్చారు. ఒకటి నవరత్నాలు, 2 మేనిఫెస్టో, ఇవి 2 కాకుండా పాదయాత్ర, మొత్తం 3 రకాలుగా ఆయన రకరకాల సమయంలో రకరకాల హామీలు ఇచ్చారు. అవి తీసుకుంటే మొత్తం నవరత్నాలు కానీ, మేనిఫెస్టో కానీ, పాదయాత్ర కానీ మొత్తం అన్నీ కలిపి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఆయన ఇచ్చిన హామీలు మొత్తం ఎక్కడికక్కడ మీడియాల ద్వారా మనకి ఆ మీటింగుల ద్వారా తెలిసిన హామీలన్నీ కూడా 730 హామీలు మొత్తం రాష్ట్రం మొత్తం కూడా ఎన్నికలకు ముందు ఆయన ఇచ్చారు. అయితే వాటిని కండెన్స్ చేసి నేను తెలుగుదేశం పార్టీ లాగా ఎక్కడ ఇంత పెద్ద పెద్ద మేనిఫెస్టోలు ఎప్పుడు పెట్టలేదు, నా మేనిఫెస్టో అంతా కూడా కేవలం ఒక నవరత్నాలు నేను చిన్న ఒక దీంట్లో పెట్టాను అని చెప్పి ఈ నవరత్నాలు మొత్తం కూడా మొత్తం ఆయన ఈ 9 మాత్రమే చెప్పినట్టుగా ఆ మొత్తం హామీలు ఇచ్చారు. ఇవి కాకుండా జిల్లాల వారీగా, ప్రాంతాల వారీగా ఎక్కడికెక్కడ మేనిఫెస్టో వేరేగా చెప్పాడు, పాదయాత్రలో హామీలు ఉన్నాయి. అందులో అమలు చేసినవి తీసుకుంటే 21 మాత్రమే పూర్తిగా అమలు చేశారు. అవుట్ ఆఫ్ 730, 21 వచ్చి ఆయన పూర్తిగా అమలు చేశారు రాష్ట్ర వ్యాప్తంగా. అంటే పర్సంటేజ్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారో 98.9% అని చెప్పేది, ఆ పర్సంటేజ్ లెక్కేస్తే కేవలం 3% ఆయన ఇచ్చిన హామీలు అమలు చేశారు. అలా కాకుండా కొన్ని పాక్షికంగా అంటే పార్షియల్గా అమలు చేసినాయి. ఏదో ఒక 100% చేస్తానని చెప్తే దాంట్లో కొద్దిగా ఒక 2%, 3%, 4% అట్లీస్ట్ ఒక అటెంప్ట్ చేశానని చెప్పడం కోసం పాక్షికంగా అమలు చేసినవి మొత్తం 88. అంటే అది పర్సెంటేజ్ లెక్కేస్తే 12%. అసలు అమలు చేయకుండా
పూర్తిగా దాటవేసినాయి, అంటే అసలు టచ్ చేయకుండా వదిలేసినాయి మొత్తం 621. అంటే ఇది 85%. మొత్తం 730 హామీలలో అమలు చేసింది 109, అంటే పాక్షికంగా ప్లస్ పూర్తి చేసిన మొత్తం కలిపితే 109, అంటే 15% మాత్రమే అమలు చేశారు.